భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి రైతులు గిట్టుబాటు ధర కోసం ఒక చిన్న వీడియో తీస్తున్నాం. ఇది మినిమం 7 నిమిషాల లోపలే, ఎందుకంటే నెక్స్ట్ వీడియో తీస్తే ఇది వాట్సాప్లో పోవడం లేదు, 6:30 నిమిషం అయిపోతూ ఉంది. కాబట్టి ఇది 7 నిమిషాల లోపలే ముగిచ్చేస్తున్నాము. మరి ఒక వీడియో తీస్తాము. మరి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా సెక్రటరీ కొత్తపల్లి నాగలింగారెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ ఆకుతోట్లపల్లి నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ గరుడశేఖర్ రెడ్డి గారు, మా వైస్ ప్రెసిడెంట్ బసంపల్లి నాగరాజు గారు గో ఆధారిత వ్యవసాయం 13 సంవత్సరాల నుంచి చేస్తూ రైతులకు మంచి అవగాహన కల్పిస్తున్నారు. మైలవరం మల్లారెడ్డి గారు రైతు, లాయరు, నోటరీ, మరి ఆర్గనైజ్ సెక్రటరీ. అదే విధంగా ఎల్ఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ట్రెజరర్, ఆయన కూడా ఒక రైతు. దేవేందర్ రెడ్డి గారు గో ఆధారిత వ్యవసాయము రైతు, ఈసీ మెంబర్. సత్యనారాయణ రెడ్డి గారు ఈసీ మెంబర్, రైతు. శివానందరెడ్డి గారు రైతు, ఈసీ మెంబర్. శివారెడ్డి గారు రైతు, ఈసీ మెంబర్, నాగిరెడ్డిపల్లి. వెంకటరెడ్డి గారు రైతు, కొట్టాలపల్లి, ఈసీ మెంబర్. శ్రీనివాసులు గారు రైతు, ఈసీ మెంబర్. శివ గారు కాంట్రాక్టర్. హనుమన్న గారు లాయర్. ఇదంతా కమిటీ సభ్యులు, రైతులు, ప్రజలు. ముఖ్యంగా ఈ వీడియోలు చాలా తీస్తున్నాం రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి, కానీ ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. 600 రకాల రైతులు పంటలు పండిస్తున్నారు. ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి కొన్ని సంవత్సరాలుగా మేము వీడియో తీసి పెడుతున్నాము, ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ సరైన ధరలు అయితే ఇవ్వడం లేదు. మేము ఒక చిన్న మా అనుభవంలో చిన్న సూచనగా చెప్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఏ పంట పెడుతున్నారో సర్వే చేసి మండలాలకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మండలాల వారు నియోజకవర్గాలకు ఇవ్వాలని కోరుతున్నాం. అక్కడ సర్వే చేసి వారు జిల్లాలకు ఇస్తే, జిల్లాలంతా రాష్ట్రాలకు ఇస్తే, రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రానికి ఇస్తే, దీన్ని బేరీజు చేసుకొని ఏ పంట పెడితే ఏం రేటు అనేది గవర్నమెంట్ ప్రకటిస్తే రైతులు అదే పంట పండిస్తారు. ఈ సిస్టమ్ అమెరికాలో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది. మన భారతదేశంలో కూడా ఈ సిస్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే తరహాలోనే ఇప్పుడు చీనీకాయల రేటు కూడా చాలా తగ్గిపోయింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్థిరమైన రేట్ అనేది ఉంటే రైతుకు ఎప్పుడు కూడా నష్టం జరగదు. 365 రోజులు ఒకే రేటు ఉండేటట్లు చేస్తే రైతు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఫస్ట్ క్వాలిటీ 50,000, సెకండ్ క్వాలిటీ 45,000, థర్డ్ క్వాలిటీ 40,000. అది కమిషన్ కూడా సరుకు ఎవరైతే కొంటారో వాళ్ళతోనే తీసుకోమని చెప్తున్నాం. ఈరోజు చూస్తే 10,000, 15,000 అంటున్నారు. ఇది చాలా అన్యాయం. అదే తరహాలోనే రైతుల దగ్గర కొనేవాళ్ళు డబుల్ షూట్ తీసుకుంటున్నారు. మరి ఏం మిగులుతుంది రైతుకి? కాబట్టి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ ప్రకారంగా ఫస్ట్ క్వాలిటీ 50,000, సెకండ్ క్వాలిటీ 45,000, థర్డ్ క్వాలిటీ 40,000 ఇది పర్మనెంట్గా చేస్తే రైతు బాగుపడడానికి ఉంటుంది. తర్వాత చీనీ చెట్లు ఎక్కువ ఉంటే కూడా ఇక మీదట ఏ రైతు కూడా మీరు ఇవి పెట్టదండి, మిగతా పెట్టండి అని చెప్పేసి సూచన ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఇదంతా సర్వే చేసి మీరు గ్రామాల నుంచి మండలాలకి, మండలాల నుంచి నియోజకవర్గాలకి, నియోజకవర్గాల నుంచి జిల్లాలకి, జిల్లాలన్నీ కలిసి రాష్ట్రాలకి, రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రానికి ఇస్తే సులభతరం అవుతుంది. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ పద్ధతిని పాటిస్తే ప్రతి రైతు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఇంచుమించు ఈ 45 సంవత్సరాల్లోనే 6 లక్షల మంది రైతుల పైన చనిపోయారు. ఈరోజు కూడా ప్రతిరోజు 48 మంది రైతులు చనిపోతున్నారని చెప్పి మన ఎన్టీవీలో నేను చూశాను. మరి ఏమి కర్మ? కాబట్టి రైతులను బ్రతికిస్తే రైతులు దేశాన్ని బ్రతికిస్తారు. కాబట్టి దయచేసి ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మేము కోరుతున్నాం. ఉదాహరణకి చెప్తున్నాను, 1968లో బియ్యం 100 రూపాయలు, ఒక సామాన్యునికి 100 రూపాయలు. మరి బియ్యం ఇప్పుడు 4,000 రూపాయలు ఉన్నాయి. మరి సామాన్యునికి 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పోయింది. ఏం అతనే పుణ్యం చేసినాడు? 65% ఉండే రైతాంగం ఏం పాపం చేసి అనేది అర్థం కాలేదు. ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే రైతుకి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల తరఫున. ఎందుకంటే రేయనక పగలనక తేలనక పామనక రైతు 24 గంటలు కష్టపడి పంట పండిస్తేనే మనమంతా
తినగలుగుతున్నాం, దేశానికి రెవెన్యూ వస్తుంది. మాల్స్ నడవడాలంటే రైతు, ప్రతి వ్యాపారస్తుడు బతకాలంటే రైతు, ట్రాన్స్పోర్టర్లు బతకాలంటే రైతు, మిల్లులు నడవాలంటే రైతు, హోటల్ నడవాలంటే రైతు. మరి అందరూ బాగుపడుతున్నారు, రైతు తప్ప. ఇడ్లీలు అమ్ముకునేవాడు బాగుపడుతున్నాడు, వడలు అమ్ముకునేవాళ్ళు బాగుపడుతున్నారు, ఓలిగలు అమ్ముకునే వాళ్ళు కూడా బాగుపడుతున్నారు. కానీ రైతుకు ఆ పరిస్థితి లేదు. కానీ ఇకనైనా కూడా రైతు పండించిన పంటకు మార్కెట్ యార్డ్లో ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే మరణ మృదంగం మ్రోగుతూనే ఉంటుంది. మరి కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు హెచ్ఎల్సీ కాలువకి ఇంతవరకు కూడా నీళ్ళు ఇడిసలేదు. మరి నీళ్ళు ఇడిస్తే రైతులు ఏదో అంతో ఇంతో నార పోసుకొని పంట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ డ్యాములన్నీ నిండినాయి. మన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, వెంటనే హెచ్ఎల్సీ కాలువకు నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి రైతుని బ్రతికిస్తే రైతు దేశాన్ని బ్రతికిస్తాడని ఎన్నో వీడియోలో నేను చెప్తున్నాను. కాబట్టి ఇది వాట్సాప్లో పంపించాలంటే 7 నిమిషాల కంటే ఎక్కువ వీడియో తీసేదానికి అవకాశం లేదు. ఇది 6 నిమిషాలు ఆల్రెడీగా దాటిపోయింది. ఒక కొన్ని సెకండ్లలో నేను దీన్ని ఆఫ్ చేసి మరి నెక్స్ట్ వీడియో మీకు తీస్తాను. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కలిగించాలని చెప్పేసి మరొకసారి కోరుతున్నాం. ఇట్లు భారత ప్రజా రైతు సంక్షేమ సంఘము, రైతులు, ప్రజలు, ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.